ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద నిరుద్యోగులు భిక్షాటన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి నేతృత్వంలో నిరసన చేపట్టారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రత్యేక హోదా రాని పక్షంలో ఉపాధి హామీలు లభించవనేసి ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. దీనిపై చంద్రబాబు నాయుడు సైతం ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఊరికే మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదని చెప్తున్నారు. ఆందోళనకారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చాలా మంది కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం చెప్పండి, మీరు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఎందుకు భిక్షాటన చేస్తారు? ఇవాళ ప్రత్యేక హోదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ఇవాళ యువత నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా రాకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా రోడ్లపై నడుక్కొని తినాల్సిందే అనే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేక హోదా రాకపోతే నిరుద్యోగులంతా కూడా ఇళ్లలో ఉర్రేసుకోవాలి, లేదంటే రోడ్లపైన వచ్చి భిక్షాటన చేయాలి. ఈ యొక్క ప్రస్తుతం నడుస్తున్నటువంటి యొక్క తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మంత్రులు ఇళ్లను ముట్టడిస్తాం, ఈ యొక్క బహిరంగ దాడులు కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే ఈరోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఎంఏ పిహెచ్డీలు చేసినా కూడా నేటికి కూడా ఉద్యోగాల భర్తీ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఏర్పడితే ఖచ్చితంగా చదువుకున్నటువంటి బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రొఫెషనల్గా ఐఐటీలో మంచి ఉద్యోగాలు, ఇప్పుడు మంచి ఉద్యోగాలంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. నరేంద్ర మోడీ ఇప్పుడు మైమరిచి నిరుద్యోగులను కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఈ తెలుగు జాతి 5 కోట్ల ఆంధ్రులని వారి యొక్క ఆత్మ గౌరవాన్ని తుంగలో దొక్కినటువంటి నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరుద్యోగ తీవ్ర ఆందోళన ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రత్యేక హోదా మాత్రమే మాకు కావాలి, అది ఖచ్చితంగా సాధన వచ్చే వరకు ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుందనేసి స్పష్టం చేస్తున్నారు. జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.